చేస్తుంటారు? టీచర్ అండి. కేకేఆర్ గౌతమ్ స్కూల్లో ఫ్యాకల్టీ. ప్రైవేట్ టీచర్ వర్క్ ఇక్కడ ఏ నియోజకవర్గం ఇది? మాది సాలూరు అండి. సాలూరు అంటే ఆల్మోస్ట్ విజయనగరం. విజయనగరం డిస్ట్రిక్ట్. ఏమనిపిస్తుంది మీకు? ప్రభుత్వం మారే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారా? మరి నిరుద్యోగులకి ఏం లేదు కదా సార్. వచ్చగానే సచివాలయాలు తీశాడు ఆయన. మా పర్పస్ను అయితే డిఎస్సి 2018లో తీశాడు. ఇప్పుడు వచ్చేం తీయలేదు. కానిస్టేబుల్ తీయలేదు. అంటే తీసినా అవి భర్తీ చేయలేదు. మెయిన్ ఎంప్లాయ్మెంట్ చాలా వెనకబడిపోయింది. అదే కొంచెం శోచనీయం. కంప్లీట్ పేద ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఎందుకంటే కూలీ నాలి చేసుకుని అంత ప్రభుత్వ సహాయం వస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ తక్కిన మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. అంటే ఎట్లా ఈ పథకాలు తీసుకుంటున్న వాళ్ళైనా సరే కృతజ్ఞతతో ఉన్నారా అంటే, లేకపోతే గవర్నమెంట్ మారే? కృతజ్ఞత అనేది దేనికండి? రాచరికం కాదు కదా కృతజ్ఞత ఉండడానికి. కృతజ్ఞత ఎందుకు ఉండాలి? ఆయన డబ్బులేం తీసి ఇవ్వట్లేదు కదా. రాచరికం అయితే కృతజ్ఞత మీన్స్ రాచరికం ఉంటే కదా కృతజ్ఞత. సర్వీస్ అది. అప్పు చేసి ఇచ్చే డబ్బులు దానికి ఉపయోగపడవు కదా. డబ్బు ఎప్పుడు ఉపయోగపడదు కదా సార్. డబ్బు అనేది ద్రవ్యం, నీటిలా కరిగిపోయి వెళ్ళిపోద్ది. అభివృద్ధి ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అవేవి లేకపోవడం ఇది ఇలా జరుగుతుంది. లేదన్నమాట. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ కృతజ్ఞత చూపించండి అని అంటున్నాడు. కృతజ్ఞత ఎందుకు చూపెట్టకూడదండి? సర్వీస్ చేసే వాళ్ళకి మళ్ళీ అవకాశం కల్పించాలి. కానీ కృతజ్ఞత వేరు, సర్వీస్ వేరు. అంటే తెలుగు పండిట్గా నాకున్న అభిప్రాయం నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. మారే పరిస్థితి అయితే కనపడుతుంది. మారే పరిస్థితి అయితే 300 కనబడుతుంది సార్. మీ నియోజకవర్గం ఎలా ఉందండి? మా నియోజకవర్గం ట్రైబుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి కొంచెం ఇదనేది. కానీ అక్కడ కూడా చాలామంది చేంజ్ అయ్యారు. ఎందుకంటే ప్రతి ట్రైబల్ హౌస్లో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ప్రతి ఎంప్లాయ్ కూడా కొంచెం కష్టాలు అనేవి ఉన్నాయి కాబట్టి మారే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఆయన 4 సార్లు ఆయన రాజేందర్ గారు 20 సంవత్సరాలు అభివృద్ధి. ఇప్పుడు వైసీపీ తరఫున ఆయన మళ్ళీ 4 సార్లు అవకాశం ఇచ్చారు. ఈసారి అయినా టీడీపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ అభిప్రాయం ప్రకారం గవర్నమెంట్ మారితే బెటర్. 20 రోజులు ఎలక్షన్ రాబోతా ఉంది. ఒక పక్కనేమో పథకాలు ఇచ్చాను, ఇంటింటికి నేను డబ్బులు ఇచ్చాను అంటున్నాడు. నిజంగా అన్నీ పనిచేస్తున్నాయి? ఎవరు ఇచ్చారు? జగన్ ఇచ్చారా? జగన్ ఇచ్చారని చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, జగన్ ఇవ్వలేదు. ఇప్పుడు బస్తానికి మట్టి నేను చేపలు కోసుకొని ఉంటున్నాను. ఇప్పుడు ఏంటి చెప్పాలి? ఇంకా చెప్పండి. ఎలా ఉంది మీకు ఈ నియోజకవర్గం? ఎలా ఉంది ఏంటి? ఎలక్షన్కి అందరికీ జగన్ ప్రభుత్వం ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ నేనే వస్తానని ఆయన అంటున్నాడు. లేదు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని మాట్లాడుతున్నాడు. రామకృష్ణ వస్తాడు. మీది అదే నియోజకవర్గం? ఓకే. ఎందుకని అందరూ ఆయన గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు? గొప్పగా చెప్తానంటే మంచివాడు, మంచి అందుబాటులో ఉంటాడు. మరి భరత్ గారి గురించి తెలుసా? ఎంపీ గురించి ఎవరైనా? బాలకృష్ణ అల్లుడు అంటారు. మొన్న వచ్చారు కదా మీటింగ్ అని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారు? చెప్పలారం టైం అలాంటిది చెప్పలారం. మరి వాళ్ళే పద్దోలే రాత్రి మారిపోతారు. మన వల్ల మాత్రం అంతే కదా. మీరైతే టీడీపీ కొట్టేస్తారు ఫస్ట్ నుంచి? టీడీపీ అంతంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత దేనికి వేస్తామో మనకే తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అలా గొనుగు పుడుతుంది. మారవలే నాకు తెలుసులే, చెప్పలేకపోతున్నా బయటికి.